అధిక దృక్సాంద్రత అంటే ఆప్టికల్ డెన్సిటీ అండి. అధిక దృక్సాంద్రత కలిగిన యానకము ద్రవ్యరాశి పరంగా అధిక సాంద్రత కలిగి ఉండాలి అనేది ఏం లేదనమాట. మామూలుగా మనకు వాక్యాలు ఇస్తారు. అధిక దృక్సాంద్రత కలిగిన యానకం ద్రవ్యరాశి పరంగా అధిక సాంద్రత కలిగి ఉంటుంది లేదా ఉండదు అని ఇస్తారండి. సో చూసినట్టయితే దానికి సంబంధం లేదు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈడ మనకు వక్రీభవన గుణకాల్లో మనకు చూసినట్టయితే నీరు కిరోసిన్ చూడండి. నీటి యొక్క వక్రీభవన గుణకం 1.33 ఉంది. నీటి యొక్క కిరోసిన్ యొక్క వక్రీభవన గుణకం 1.44 ఉందన్నమాట. కానీ నీటితో పోల్చినప్పుడు కిరోసిన్ దృక్సాంద్రత ఎక్కువగా ఉంది. దృక్సాంద్రత పరంగా చూసుకుంటే ఓకేనా. దృక్సాంద్రత అంటే ఏంటో కాదు, వక్రీభవన గుణకం అనమాట. ఇక్కడ మనకు నీటితో పోల్చుకుంటే కిరోసిన్ది ఎక్కువగా ఉంది ఓకేనా. ఏది వక్రీభవన గుణకం. కానీ సాంద్రత పరంగా చూడండి, సాంద్రత పరంగా చూసుకున్నట్టయితే ద్రవ్యరాశి పరంగా చూసుకున్నట్టయితే కిరోసిన్కి సాంద్రత ఎక్కువ, కిరోసిన్కి సాంద్రత అనేది తక్కువ, నీటికి సాంద్రత అనేది ఎక్కువ. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి అన్నీ మనకు విలోమానుపాతంలో ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ వక్రీభవన గుణకానికి లేదంటే దీన్ని ఏమైనా అధిక దృక్సాంద్రతకి ఆప్టికల్ డెన్సిటీకి సాంద్రతకి మనకు అది ఎక్కువ ఉంటే ఇది ఎక్కువ ఉండాలి, అది తక్కువ ఉంటే ఇది తక్కువ ఉండాలి అని అయితే లేదు ఓకేనా. కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువగాను ఉండొచ్చు. ఇది ఎగ్జాంపుల్గా ఇది తీసుకున్నారు. నీరు కిరోసిన్తో పోలిస్తే కిరోసిన్కి ఎక్కువ వక్రీభవన గుణకం ఉంటుంది ఓకే. అంటే మనకు దృక్సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కిరోసిన్కి నీటికి పోల్చుకున్నట్టయితే సాంద్రత పరంగా చూసుకుంటే నీటికి సాంద్రత ఎక్కువ ఉంటుంది. సో అదే ఇచ్చారు ఇక్కడ మనకి. అధిక దృక్సాంద్రత కలిగిన యానకం ద్రవ్యరాశి పరంగా అధిక సాంద్రత కలిగి ఉండాల్సిన అవసరం అనేది లేదు ఓకేనా. వివిధ పదార్థ యానకాల వక్రీభవన గుణకాలు వేరువేరుగా ఎందుకు ఉంటాయి అంటే వాటి యొక్క వడిని బేస్ చేసుకొని ఉంటాయి. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అని ఇచ్చారండి. అది మనకు పదార్థ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అది గాల, నీర, గాజా ఏంటి ఆ పదార్థం యొక్క స్వభావం మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ వన్. ఇంకొకటి సెకండ్, ఉపయోగించినటువంటి కాంతి తరంగ ధైర్యం అండి. ఇది మనకు ఆల్రెడీ మానవ కన్ను రంగుల ప్రపంచంలో చూసుకున్నాం తరంగ ధైర్యం సంబంధించి. అంటే ఏ తరంగ ధైర్యం అనేది పోల్చుకునేలా ఉంటుందో ఆ కలర్ కాంతి అనేది గ్రహిస్తుంది దాన్ని. సో ఈ విధంగా మనకు వక్రీభవన గుణకం అనేది వేటిపైన ఆధారపడి ఉంటుంది అంటే పదార్థం ఏ స్వభావం కలిగి ఉంది, అది ఉపయోగించిన కాంతి యొక్క తరంగ ధైర్యం ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని వక్రీభవన గుణకం అనేది వీటిపైన ఆధారపడి ఉంటుందన్నమాట. మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఒక యానకం యొక్క వక్రీభవన గుణకం క్రింది ఏ అంశాలపై ఆధారపడి ఉండదు అని అడుగుతారండి. ఆధారపడి ఉండేదేంటి, పదార్థ స్వభావం, ఉపయోగించిన కాంతి తరంగ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండు కాకుండా ఏది ఇచ్చినా కన్నా అది మాత్రం మనకు దానికి సంబంధించింది కాదుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సాపేక్ష వక్రీభవన గుణకం. వక్రీభవన గుణకాలనే చూడండి ఎన్ని చూసాము. దృక్సాంద్రత అన్నా కూడా మనకు ఆప్టికల్ డెన్సిటీ అన్నా కూడా ఒక రంగా దాన్నే చెప్పుకుంటాం ఓకేనా, దాని వాల్యూనే వర్తిస్తుంది. ఇక్కడ సాపేక్ష వక్రీభవన గుణకం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఓకేనా. ఒక యానకం పరంగా మరొక యానకం వక్రీభవన గుణకం అనేది ఎలా ఉందనేది ఇక్కడ తెలుపుతుందండి. సాపేక్ష వక్రీభవన గుణకం ఒక యానకం పరంగా మరొక యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని మొదటి యానకంలో కాంతివడి, రెండవ యానకంలో కాంతివడి నిష్పత్తిగా చెప్తాం. ఒక యానకం పరంగా మరొక యానకం, సపోజ్ గాలి యానకం అనుకుందాం, ఇంకొకటి నీరు తీసుకుందాం. అంటే గాలి పరంగా నీరు యొక్క వక్రీభవనము ఎలా ఉంది, వక్రీభవన గుణకం ఎలా ఉంది అని చూసుకోవాలంటే మొదటి యానకం కాంతివడి అంటే గాలి యొక్క కాంతివడి వేసుకుంటాం స్పీడ్ బై రెండవ యానకం యొక్క కాంతివడి నీరు యొక్క కాంతివడి అనేది తీసుకుంటాం ఓకేనా. దీన్ని V1 అనుకున్నాం, కాంతివడి వెలాసిటీ దీని స్పీడ్ని, నీరు యొక్క స్పీడ్ని V2 అని అనుకున్నాం. సో ఈ విధంగా ఒక గాలి నీరు ఫస్ట్ ఏది ఇచ్చారో అది మొదటిది అని చెప్పి, సెకండ్ ఏది ఇస్తే అది రెండవ యానకం అని చెప్పి ఓకే. ఇది యానకం అనేది ఈ యానకం పరంగా ఎంత వక్రీభవన గుణకాన్ని కలిగి ఉంది అని కనుక్కోవాలంటే కనుక ఫస్ట్ మనకి గాలి యొక్క స్పీడ్ బై నీటి యొక్క స్పీడ్ అని చెప్పి వేసుకుంటాం. వీటి యొక్క నిష్పత్తినే మనం దీని యొక్క చెప్తాం. నిష్పత్తి అంటే ఏంటి, గాలి V1 నీరు యొక్క V2 అంటే మనకు దాని యొక్క కాంతి వడి వేగం అనమాట, కాంతి వేగం అనమాట. సో ఇక్కడ నిష్పత్తి అంటే నథింగ్ బట్ బై అయినా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ ఫార్ములా చూసుకున్నట్టయితే వక్రీభవన గుణకం అంటే ఏంటంటే స్మాల్ ఎంతో సూచిస్తాము. ఒక యానకము మరొక యానకం, ఫస్ట్ యానకం గాలి, సెకండ్ యానకం నీరు అనుకుంటే గన దీని ఫార్ములా ఏమవుతుంది, గాలి యొక్క వేగం బై నీటి యొక్క వేగము అనేది అవుతుంది. మొదటి యానకంలో కాంతి వేగం ఎలా ఉంది, రెండవ
రెండవ యానకంలో కాంతి వేగం అనేది ఎలా ఉంది, దాని యొక్క నిష్పత్తి దీనికి ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, ఒకటవ యానకంలో కాంతి వడిని మనం V1తో సూచిస్తాం, రెండవ యానకంలో కాంతి వడిని V2తో సూచిస్తాము. ఓకేనా, ఇది మనకు సాపేక్ష వక్రీభవన గుణకం అండి. ఒకటవ యానకం పరంగా రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం మామూలుగా చూసుకున్నట్టయితే ఒక యానకం పరంగా మరొక యానకం అయితే వక్రీభవన గుణకం ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. ఒకటవ యానకం పరంగా రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం అన్నమాట. అంటే ఇక్కడ మనకి సపోజ్ గాలి తీసుకున్నావు, నీరు తీసుకున్నావు, ఇది ఒకటవది ఇది రెండవది అనుకున్నట్టయితే దీని యొక్క ఫార్ములా చూసినట్టయితే n స్పీడ్లో కనుక్కోవాలంటే కనుక మనకు ఓకేనా V1/V2 వేస్తాం. అంటే ఇది స్పీడ్, కాంతి వడులు. అది కాకుండా మనకి ఓకే ఒక యానకం పరంగా రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ మనకు వక్రీభవన గుణకాల్లో తెలపాలంటే కనుక N2/N1గా చూసుకుంటాం. ఇక్కడ 2 1 ఉంది, సో 2 1 అనేది డైరెక్ట్గా వేసేస్తాం. ఇక్కడ 2 1 ఉండేది 1 2 ఎందుకు అయింది అంటే కనుక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వక్రీభవన గుణకానికి మరియు స్పీడ్కి కాంతి వడికి ఎలా ఉంటుంది సంబంధము, ఎలా ఉంటుంది, రివర్స్గా ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. దట్స్ వై మనము N2/N1 అనేది మనకు V1/V2గా వేసుకున్నాం. ఎందుకంటే ఇదేమో స్పీడ్లో తెలపాలంటే V1/V2గా వేసుకుంటాం. అదే మనకు కాంతి వక్రీభవనాల్లో తెలపాలంటే వక్రీభవన గుణకాల్లో తెలపాలంటే ఆన్సర్ని N2/N1 ఎట్టుండేది మనకి 2 1 ఉంది, సో 2 1 వేసుకున్నాం. ఒకవేళ N 1 2 ఉంటే N1/N2నే వేసుకుంటాం. ఇక్కడ N 1 2 ఉంటే ఏమేస్తాము V2/V1 అనేది వేస్తాం. సో ఈ రివర్స్ వైస్ వర్స అవుతుందన్నమాట. ఎలా వస్తుంది అనేది చూద్దాము. N21 ఈక్వల్ టు అంటే ఇదేమవుతుంది ఒకటో యానకంలో రెండో యానకం యొక్క వక్రీభవన గుణకం. దీన్ని మనం స్పీడ్లలో తెలపాలంటే ఒకటో యానకం కాంతివడి బై రెండవ యానకం యొక్క కాంతివడిగా వేసుకుంటాం. ఓకేనా, మనకి ఇక్కడ స్పీడ్ అన్నారు. ఓకే, N21 ఈక్వల్ టు V1/V2. ఇక్కడ మనకి స్పీడ్ కనుక్కోవాలంటే ఏం చేస్తామండి, ఆల్రెడీ మనం ఫార్ములా చూసుకున్నాం N ఈక్వల్ టు C/V అని చెప్పి. సపోజ్ V1 N ఈక్వల్ టు C/V2 అనుకున్నట్టయితే దీంట్లో మనకు V1 ఫార్ములా ఏమవుతుంది, C/N1 అవుతుంది. ఇది N2 అనుకున్నట్టయితే V2 ఈక్వల్ టు C/N2 అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. V1 వాల్యూలో C/N1, ఇక్కడ ఏముంది V2 ప్లేస్లో C/N2. సో దీన్ని మనం పైకి పంపిద్దాం. N2/N1 అవుతుంది. దీన్ని పైకి పంపించినట్టయితే N2/C అవుతుంది. C క్యాన్సిల్ అయిపోతే N2/N1. సో ఇది మనకంగా స్పీడ్ పరంగా తెలపాలంటే V1/V2. ఒకవేళ మనకి ఇక్కడ వక్రీభవన గుణకాల పరంగా తెలపాలంటే కనుక N21 ఈక్వల్ టు అంటే N2/N1 అనేది అవుతుంది. ఈ విధంగా మీకు ఫార్ములా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గుర్తుగానే పెట్టుకోవచ్చు. N21 ఈక్వల్ టు స్పీడ్ పరంగా అయితే యాజ్ ఇట్ ఈస్ వస్తుంది అని V1/V2 అవుతుందని చెప్పి, వక్రీభవన గుణకాల్లో అయితే N2/N1. ఇక్కడ 2 1 ఉంది కాబట్టి సో 2 1 వేసుకున్నాము. 1 2 ఉంటే N1/N2 వేస్తావు. అదే ఇక్కడ చూడండి N21 ఉంది కాబట్టి V1/V2 వేస్తావు. N12 ఉంటే ఏమేస్తావు, రివర్స్ V2/V1 వేస్తావు. ఓకేనా, 2 1 వేస్తావు ఇట్లా. ఓకే, ఇక్కడ N ఉన్నప్పుడు మాత్రమే సేమ్ దించుతావు. ఇక్కడ N నుండి V ఉందంటే విలోమానుపాతం కాబట్టి 1 2 ఉంటే 2 1 వేస్తావు. ఓకే, 2 1 ఉంటే కనుక 1 2 వేస్తావు. ఇదే రకంగా గుర్తుపెట్టుకోండి. V అంటే వెలాసిటీ, కాంతి వడి, N అంటే ఏంటి, వక్రీభవన గుణకం. సో ఇదే ఇచ్చారు మనకు కూడా చూడండి. ఇట్లా మనకు స్పీడ్లో అయితే ఇదైతే మనకి ఇదైతే ఈక్వేషన్ 1 అన్నాం, ఇకైతే ఈక్వేషన్ 2 అన్నాం. దీన్నే మనం ఏమంటామంటే సాపేక్ష వక్రీభవన గుణకం లేదా తారతమ్య వక్రీభవన గుణకము అంటాం. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పి అంటామండి. ఈ సాపేక్ష వక్రీభవన గుణకాన్ని క్రింది విధంగా కూడా నిర్వచిస్తాం మనము. సాపేక్ష వక్రీభవన గుణకం N(2)(1) ఈక్వల్ టు రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం. ఇక్కడ వక్రీభవన గుణకంలో తెలిపారు కాబట్టి N2/N1. ఒకవేళ స్పీడ్లో తెలపాలంటే V1/V2 అనేది అయ్యిండు. ఓకేనా, ఇక్కడ అడిగింది మనకు వక్రీభవన గుణకంలో వేశారు కాబట్టి రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకం అంటే N2/ఒకటవ యానకం యొక్క వక్రీభవన గుణకము N2/N1. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 2 1 ఉంది, సో ఇక్కడ N2 N1, ఇక్కడ సేమ్ N ఉంది. ఓకేనా, వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3 4 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది.
అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.